హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, బిజీగా ఉన్నాను. మీరు కూడా ఆ దుర్గమ్మ ఆశీస్సులతో చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బోటింగ్ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, మన వైజాగ్లో ఉన్న సాగర్ దుర్గా టెంపుల్ని అయితే మేము విజిట్ చేసాము. చూస్తున్నారు కదండి, అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. నవరాత్రుల్లో అయితే భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. నవరాత్రులలో మాత్రమే బోటింగ్ అనేది ఉంటుంది. సింధియా నుంచి రోడ్డువేలో టెంపుల్కి చేరుకోవచ్చు. కానీ బోట్లో వెళ్ళాలి అంటే సిటీ నుంచి జెట్టి దగ్గర మనం బోట్కి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా బోట్లో ట్రావెల్ చేయడానికి టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ టికెట్ తీసుకున్నాము. 40 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళే బోట్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా డ్రాప్ చేస్తారు. బోట్లో ట్రావెల్ చేసేది మనం 5 మినిట్స్ అయినా కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుంది. పోర్ట్ కనిపిస్తూ ఉంటుంది, షిప్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే ఫ్రెండ్స్తో వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. బోట్ దిగిన తర్వాత టెంపుల్ని చేరుకోవడానికి ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి. ఆటోకి పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రీ ఆటోలు కూడా ఉంటాయి. కొన్ని ఆటోలు కొండ మీదకి వెళ్తాయి అన్నమాట. టెంపుల్ దగ్గరలోకి డ్రాప్ చేస్తారు. చూస్తున్నారు కదా, కొండపైనవే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడికి మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. ఈ 9 రోజులు భక్తులకి అన్నదానం కూడా చేస్తారట. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి కూడా ఇలా పార్క్ లాగా ఉంది. సో ఇక్కడి నుంచి మనం కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి టెంపుల్ అయితే చేరుకోవాలి. స్టెప్స్ ఎక్కి టెంపుల్కి చేరుకోగానే ముందుగా మనకి నవగ్రహాల గుడి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్కి పక్కగా చిన్న చిన్న టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. వినాయకుడి టెంపుల్, శివాలయము, ఇలా రకరకాల చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అమ్మవారి దర్శనం ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 20 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. సో చాలా వరకు ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. 9 రోజులు అందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి రష్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎంతసేపు చూసినా సరే అమ్మవారిని అలా చూస్తుండిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. అంత ప్లెజెంట్గా ఉంటారు అమ్మవారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొండపై నుంచి అలా చుట్టువైపులా ప్రదేశాలను చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. గ్రీనరీ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా చల్ల గాలి వీస్తూ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది మాకైతే. ఆటోలో మళ్ళీ మేము తిరిగి బోటింగ్ పాయింట్ని చేరుకున్నాము. బోట్లో ట్రావెల్ చేసాము. చూస్తున్నారు కదా బోటింగ్ అనేది ఎలా ఉందో. బోట్స్ రెగ్యులర్గా మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు బోట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది. మరి మేమైతే బోట్లో ట్రావెల్ చేసి అమ్మవారిని దర్శించుకున్నాము. మరి మీరు దర్శించుకున్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరైనా దర్శించుకోకపోతే ఈ నవరాత్రుల్లో మాత్రమే బోట్లో వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా వెళ్ళండి. లేదంటే మళ్ళీ సంవత్సరం నవరాత్రులు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ సీనరీ మొత్తాన్ని కూడా మీరు మిస్ అయిపోతారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తిరిగి వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా, జనాలు ఇంకా ఫుల్ రష్గానే ఉంది. ఎప్పుడు కూడా ఇలానే 9 రోజులు కంటిన్యూస్గా రష్ ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఆ రోజు అమ్మవారిని లడ్డూలతో అలంకరించారు. అమ్మవారిని చాలా బాగా అందంగా అలంకరించారు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అంటే అక్కడి నుంచి రావాలి అనే అనిపించలేదు. చూసారు కదండి సాగర్ దుర్గా అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది కదా. నచ్చిందా అండి మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరైతే టెంపుల్కి వెళ్ళడం అస్సలు మర్చిపోకండి, చాలా మిస్ అయిపోతారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.